రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలవగా ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలపై దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై స్పీకర్ నిర్ణయం తెలియాల్సి ఉంది. నేడు కడియం శ్రీహరిని స్పీకర్ విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ దాఖలైన అనర్హత పిటిషన్ స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలవ్వగా ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాజకీయాల్లో మరోసారి ఘాటు వేసింది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వారంతా కూడా వరుసగా కోర్టు కేసులు పెట్టారు. ఆ కోర్టు కేసు సుప్రీం కోర్టు కూడా చొరవ తీసుకుని స్పీకర్ ను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై వచ్చిన ఆరోపణలకు ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫుల్ స్టాప్ పెట్టారు. మరి సంజయ్ పార్టీ మారినట్లు నిర్ధారించే సరైన ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ కూడా కొనసాగింది. సంజయ్ బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలకు దగ్గరవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపింగ్ అయింది. మరి దీనిపై ఫిర్యాదులు రావడంతో స్పీకర్ కార్యాలయం విచారణ అయితే ప్రారంభించింది. మరి ఇరుపక్షాల వాదనలు సమర్పించిన పత్రాలు, ఆధారాలు సమగ్రంగా పరిశీలించిన అనంతరం స్పీకర్ తుది నిర్ణయానికి రావడం జరిగింది. అయితే సంజయ్ పార్టీ మారని చెప్పేందుకు స్పష్టమైన సాక్ష్యాలు లేవని స్పీకర్ అయితే తేల్చి చెప్పారు. కేవలం ప్రచారాలు లేదా ఊహాగానాల ఆధారంగా సభ్యత్వాన్ని రద్దు చేయడం సరికాదని ఆ స్పీకర్ అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఆయన జారీ చేయడం జరిగింది. మరి నిర్ణయంతో సంజయ్ కి పెద్ద ఊరట లభించినట్లే అయితే తెలుస్తుంది. మరోవైపు పార్టీ ఫిరాయింపుల కేసుల్లో స్పష్టమైన ఆధారాలే కీలకమని, రాజకీయ ఆరోపణల కంటే చట్టపరమైన ప్రమాణాలే ముఖ్యమని స్పీకర్ తీర్పు మరోసారి గుర్తు చేస్తుంది. మరి తెలంగాణ రాజకీయాలు ఇలాంటి వ్యవహారాలపై ఇక ముందు కూడా ఇదే విధమైన కఠిన పరిశీలన అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ దీనిపైన మరి ఎలా స్పందించబోతుంది? ఎందుకంటే తమ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళినట్టు వారు ఆధారాలు సమర్పించిన, కండువాలు కట్టుకొని ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నా మరి ఇంకా వీళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం పైన ఇప్పటికే ఇదివరకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్లీన్ చిట్ పైన వాళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా సంజయ్ పైన కూడా అదేలాగా ఇవ్వడం. మరోపక్క జగిత్యాల్లో ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా పదే అంటాడు, ఇతర పార్టీలో నుంచి మా పార్టీలోకి వచ్చిన నేతలదే హవా నడుస్తుందని నేరుగానే సంజయ్ పైన ఆరోపణలు చేసిన రోజునే అనవసరాన్ని గొడవలు కూడా జరిగిన పరిస్థితి. మరి అంత మేర పార్టీ మారినట్టు ఆరోపణలు కాదు, కేవలం సాక్ష్యాలు కూడా ఉన్నా మరి స్పీకర్ నిర్ణయం ఇలా ఉండడం ఏంటి అనేటట్టుగా కూడా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. మరి ఈ మార్పు అనేది కేవలం కాగితాల పైన సభ్యత తీసుకోవడమే కాదు, ప్రవర్తన, రాజకీయ కార్యకలాపాల వేదిక పైన ఉంటుందని స్పీకర్ చెప్పడం. మరి దీనిపైన బీఆర్ఎస్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. మరి స్పీకర్ మీద బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. మరి దీనిపైన మరి సుప్రీంకోర్టుకు మరోసారి బీఆర్ఎస్ శ్రేణులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.